తెలంగాణ రజక రెసిడెన్స్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డబుల్ బెడ్రూమ్స్ ఇంకా ఉన్నప్పటికీ ఎందుకు లబ్ధిదారులకు కేటాయించట్లేదు ఈ ప్రభుత్వం అని విషయం పైన మీ ముందుకు రావడం జరిగింది. గత ప్రభుత్వము నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ మరి మంజూరు చేసినటువంటి 2,92,938 2,09,938 మంజూరు చేయగా మరి అందులో పూర్తయినవి 1,58,000 లబ్ధిదారులకు పంచిపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్స్ మరి 1,36,000 పూర్తి కానివి 1,34,000 డబుల్ బెడ్రూమ్స్ ఇంకా పూర్తి కాలేదు. మరి పంపిణీ కానటువంటివి పంపిణీ అయినాయేమో మరి 1,36,000 అయితే పంపిణీ కానివి ఇంకా 12,000 డబుల్ బెడ్రూమ్స్ ఇంకా పంపిణీ కాలేదు. మరి ఎక్కడెక్కడ నిర్మించబడ్డాయి మరి ఏంటి అనేది వివరాలకు వెళ్తే, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం డబుల్ బెడ్రూమ్స్. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు సింగిల్ బెడ్రూమ్లు ఇవ్వగా కేసీఆర్ ప్రభుత్వం మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఈ కాలానికి అనుగుణంగా సింగిల్ బెడ్రూమ్ సరిపోవట్లేదు కాబట్టి ఎవరైనా చుట్టం వచ్చినా, ఎవరైనా బంధువు వచ్చినా, అల్లుడు వచ్చినా మరి ఇబ్బంది అవుతుంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అందులో మరి ఈ ప్రభుత్వము ఈ పథకం కింద మంజూరైన మొత్తము మరొకసారి 2,92,938 మంజూరు కాగా పూర్తయిన మాత్రం 1,58,000 లబ్ధిదారునికి పంచిపెట్టినవి 1,36,000, మిగిలినవి పూర్తి కానివి 12,000 బెడ్రూమ్స్ ఇవ్వాలా. ఈ ప్రభుత్వము మరి ఏదైతే కట్టిస్తామని చెప్పి 16 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 500 చొప్పున అని చెప్పిందో మరి 5,000 బెడ్రూమ్స్ అనుకుంటాను, 500 డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తాను. ఆ స్కీమ్ కింద 100 రూపాయలు మరి ఫీజు కట్టాలి, 10,000 చాలా ఏది 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఒకవేళ రాకపోతే మళ్ళీ డిపాజిట్ ఇస్తామని చెప్పి వచ్చిన తర్వాత 6 లక్షలు అని చెప్తుందో, అంటే 8,000 బెడ్రూమ్స్ కట్టిస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. మిగిలి ఉన్నటువంటి గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ ఇప్పటికే 12,000 బెడ్రూమ్స్ ఉన్నాయి. అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లబ్ధిదారులకు ఇస్తే, నిరుపేదలకు ఇస్తే వారు మరి లబ్ధి చేకూరుతుందని ఈ ప్రభుత్వం 8,000 బెడ్రూమ్స్ కట్టిస్తామని చెప్పి మరి 11 లక్షలు, అంటే లబ్ధిదారుడు 6 లక్షలు, ప్రభుత్వం 5 లక్షలు అని చెప్తుందో, దానికన్నా ముందు ఈ ఉన్న 12,000 బెడ్రూమ్స్ ఏవైతే మరి ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదో గత ప్రభుత్వం, ఆ బెడ్రూమ్స్ ఇస్తే సరిపోతుంది కదా ఈ ప్రభుత్వం. మరి ఆ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ, మరి ఎక్కడెక్కడ ఇవి కేటాయించబడ్డాయి మరి ఏంది అనే దానిపైన, హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్స్ గత ప్రభుత్వం కట్టించింది. రంగారెడ్డి జిల్లా, మెదక్, సంగారెడ్డి, వరంగల్, అదేవిధంగా నిజామాబాదు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాదు, ఇతర జిల్లా కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు కూడా నిర్మించబడ్డాయి. కానీ ఎక్కడెక్కడ నిర్మించబడ్డాయి అనేది పూర్తి సమాచారము ప్రభుత్వం మరి అందుబాటులో ఇవ్వలేదు. కాబట్టి దాదాపుగా ఈ బెడ్రూమ్స్ని తక్షణమే ఈ ప్రభుత్వము మరి మంజూరు చేయాలని చెప్పి, మరి ఇంకా ఏ జిల్లాలో మరి ఈ 12,000 ఎక్కడెక్కడ పంపిణీ చేయబడలేదు అనేది మనకు సమాచారం ఉంది. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మరి ఈ 12,000 బెడ్రూమ్స్ ఉన్నాయి. ముందుగా ఈ 12,000 బెడ్రూమ్స్ని ప్రభుత్వము లబ్ధిదారులకు ఇవ్వాలి. నిరుపేద కుటుంబాలకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్స్ 5 లక్షలు, 6 లక్షలు ఇవ్వాలి, 10 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్తుందో, దానికి తర్వాత శ్రీకారం చుట్టాలని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. లేదు ఒకవేళ ఇది జనజీవన స్రవంతులు, అంటే జనజీవనంలో కడుతున్నటువంటి ఈ బెడ్రూమ్స్ చాలా కాస్ట్లీ, ఈ బెడ్రూమ్స్కి రుసుము తగ్గించి
ఈ 6,00,000 ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గించాలని చెప్పి మరి రజక వృత్తిదారులకి తప్పకుండా ఈ ప్రభుత్వము చేయూతనిస్తుందని చెప్పి, సహకరిస్తుందని చెప్పి, వారికి ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తుందని చెప్పి, మరి నిజంగా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని చెప్పి మేము ప్రగాఢ విశ్వాసంతో తెలంగాణ రజక రెసిడెన్స్ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా గోపి రజక మేము ప్రగాఢ విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం పైన. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్నో కట్టించింది. స్వతంత్ర భారతదేశంలో నిరుపేద కుటుంబాలకు ఎంతోమందికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా మరి నిర్మించబడినటువంటి అనేక మంది నిర్వాసితులకు ఒక గూడు కట్టించినటువంటి ప్రభుత్వం చరిత్ర ఇది. అది మరి కేసీఆర్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో దాదాపుగా మనం చెప్పిన వివరాల ప్రకారం అన్ని కట్టిన తర్వాత ఇంకా కొంత నిర్మించినా కూడా ఇంకా లబ్ధిదారులకు 12,000 బెడ్రూమ్స్ ఇవ్వలేదు కాబట్టి తక్షణమే ఈ బెడ్రూమ్స్కి శ్రీకారం చుట్టి ఇవి ఇచ్చి తర్వాత మరి ఈ ఏదైతే 10వ తేదీ ఉందో ఈ నెల 10వ తేదీ ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు 6,00,000 రూపాయలు లబ్ధిదారుడు ఇవ్వాలి, 5,00,000 గవర్నమెంట్ ఇస్తుంది, 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలనేది ఏదైతే ఉందో దాన్ని తేదీ కూడా పొడిగించాలని చెప్పి ఇంకా వచ్చే నెల వరకు పొడిగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ మీ గోపి రజక తెలంగాణ రజక రెసిడెన్స్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. జై రజక, జై టీఆర్.